హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానాంశమై సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఎలా చేయకూడదు? 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. లేవికి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడకు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాములు, పేలేతు కుమారులైన ఓరును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోనికి ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారనగా మోషే ఆ మాట మీద సాగిలపడెను. ఈ లేఖన భాగంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, లేవికి ముని మనవడును, కాహాతుకు మనవడును, ఇస్తారు కుమారునగు కోరాహు. ఎవరమ్మా? కోరాహు. ఇతను ఏ గోత్రానికి చెందినవాడంట? ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందిన వ్యక్తి. లేవి గోత్రము ప్రత్యేకత ఏంటి చెప్పండి? యాజకత్వము చేయటమేనా కాదు. లేవి గోత్రానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, లేవీలలో 3 రకాల అనుభవాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఎన్ని రకాలు? 3 రకాల అనుభవాలు కలిగిన వ్యక్తి. 4వ వ్యక్తి అహరోను. గుర్తుపెట్టుకోండి, 4వ వ్యక్తి అహరోను. మొట్టమొదటి వ్యక్తి సంఖ్యాకాండం 7వ అధ్యాయము, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితే, మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇయ్యవలెను. లేవీలలో సేవ చేయటానికి కొన్ని గుంపులు ఉన్నాయి, వారికి ఆ సేవను అప్పగించాలి. చదవండి. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీలకు ఇచ్చెను. ఆ 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మేరారీయులకు వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయుల తీయలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. వారికి వాహనములను నియమింపలేదు. ప్రత్యక్ష గుడారపు సేవ కొరకు దేవుడు ఎంతమంది ఏ గోత్రాన్ని ఎంచుకున్నాడు? ప్రత్యక్ష గుడారం కొరకు దేవుడు ఏ గోత్రాన్ని ఎంచుకున్నాడు? లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ లేవి గోత్రంలో మొట్టమొదటిగా గెర్షోనీయులు. ఎవరమ్మా? గెర్షోనీయులు. వీరు ప్రత్యక్ష గుడారం యొక్క బయట కార్యాలన్నీ, అనగా ఆ ప్రత్యక్ష గుడారానికి బలిపీఠం దగ్గర ఏం చేయాలి, లేదంటే దానికి సంబంధించినవన్నీ గెర్షోనీయులు చూస్తారు. వాటిని మోయటము కానీ అవన్నీ గెర్షోనీయులు చూస్తారు. మేరారీయులు, సెకండ్ ఎవరైనా మేరారీయులు. వీరు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకుండా ఈ బలిపీఠం దగ్గర ఉన్న ఉపకరణముల గురించి వీరు పరిచర్య ఉంటుంది. మూడవదిగా కహాతీయులు. వీరు ఏం చేస్తారంట? పరిశుద్ధ స్థలంలో వీరు పరిచర్య జరుగుతుంది. పరిశుద్ధ స్థలంలో వీరికి పరిచర్య జరుగుతుంది.
మరి యాజకత్వం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అహరోను వంశస్థులకు మాత్రమే యాజక ధర్మాన్ని చేయడానికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 16వ అధ్యాయానికి వెళ్దాం మనం. ఇప్పుడు ఈ కోరాహ్ అనే వ్యక్తి ఏ వంశానికి చెందినవాడు? లేవీలలో ఎవరు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి? అక్కడ ఉంది కదా నాయన, మొదటి వచ్చిన చదవండి, అక్కడే తెలుసు. కహాతు ఉందా? కహాతీలు ఎవరు ఉన్నారా? నేను చెప్పిన దాంట్లో ముగ్గురు ఉన్నారా? పరిశుద్ధ స్థలంలో సేవ చేయవారు, మందసాన్ని భుజముల పైన మోయేవారు. ఓకేనా? ఇప్పుడు ఒక గుంపు బయలుదేరిందమ్మా. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుంచి కానానికి ఒక గుంపు బయలుదేరింది. ఈ మధ్య ప్రయాణంలో ఆ గుంపులో నుంచి కొంతమంది విరోధముగా మాట్లాడటము మొదలుపెట్టారు. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం కూడా ఒక కుటుంబంగా మనము వెళ్తూ ఉంటాము. సంఘమైన, కుటుంబాలైనా, క్రైస్తవ యాత్ర అయినా సరే మనం కూడా ఎలా వెళ్తూ ఉంటాము? ఒక గుంపుగా వెళ్తూ ఉంటాం. కానీ ఆ గుంపులో నుంచి కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది మనస్తత్వాలు కావచ్చు, ఏమవుతా ఉన్నాయి? వ్యతిరేకతను కనపరుస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయన్నా? వ్యతిరేకతను కనపరుస్తున్నాయి. మీరు వ్యతిరేకత ఎవరి మీద? మోషే మీదనా, అహరోను మీదనా? ఇక్కడ మోషే మీద, అహరోను మీద రాయబడింది. కానీ వీరి వ్యతిరేకత ఎవరి మీద తెలుసా? సాక్షాత్తు దేవాది దేవుని పైన. అప్పటిదాకా నడిచిన కోరాహు, అప్పటిదాకా నడిచిన అభిరాము, దాతాను, అభిరాములు, పేరెతి కుమారుడైన ఓనును అప్పుడు దాకా బాగా నడిచారు. సడన్గా వారికి ఏమైపోయింది? సడన్గా వారి జీవితాల్లో భూ సంబంధమైన కోరికలకు, భూ సంబంధమైన ఆలోచనలకు వారు చోటు ఇవ్వడము జరిగింది. ఈరోజు నువ్వు కోరాహు వలె, దాతాను, అభిరాము వలె నీవు కూడా భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావా? భూ సంబంధమైన కోరికలను కలిగి ఉంటున్నావా? జాగ్రత్త. నీకు భూ సంబంధమైన కోరికలు కలిగినప్పుడే, భూ సంబంధమైన కార్యాల జీవితంలో మొదలైనప్పుడే నేను అనే తత్వం నీలో మొదలవుతుంది. ఏం మొదలవుతుంది ఆయన? నేను అనే తత్వం. ఇప్పుడు వచ్చి అంటున్నాడు, కోరాహు అంటున్నాడు, ఏమంటా ఉన్నాడు? నీవొక్కడివే పరిశుద్ధుడువా? అందరూ పరిశుద్ధులే. మా పైన అధికారం చెలాయించడానికి యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, అప్పటిదాకా మోషే ఏది చెప్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయాడు కోరాహు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయారు దాతాను, అభిరాములు? అప్పుడు ఈ స్వరం లేలేదే. అప్పుడు ఏం చేశారు? మౌనంగా ఉన్నారుగా. దేవుడు ఎత్తుకొని పరిగెత్తరా అంటే నాకు ఇది వద్దు, నేను ఐగుప్తులోనే సుఖంగా ఉంటానని ఆ రోజు అనలేదే. ఈరోజు ఎందుకు వస్తా ఉంది? మారానుకూలిన చేదైన అనుభవాలు వారి జీవితంలో ఎదురైనప్పుడు ఆ రోజు కోరాహు మాట్లాడిండొచ్చుగా, మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? అతని జీవితంలో అప్పటిదాకా మొదలు కాని భూ సంబంధమైన కోరికలు మొదలయ్యాయి. నేను అనే తత్వము మొదలైంది. నీవేనా చేసేది? నేను కూడా చేస్తాను. నీవేనా బోధించేది? నేను కూడా బోధిస్తాను. నీవేనా నడిపించేది? నేను కూడా నడిపిస్తాను. ఇవి భూ సంబంధమైన కోరికలు, ఇవి అపవాదికి సంబంధించిన కార్యాలు. పరలోకంలో ఒక గుంపు
దేవదూత గణముల యొక్క గుంపు. ఆ గుంపులో సడన్గా ఒక గుంపుకి ఏమొచ్చింది? మాయరోగం వచ్చింది. భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన కార్యాలు తనలో మొదలయ్యాయి. నేను దేవునితో సమానంగా ఉంటాను, దేవునితో సమానంగా జీవిస్తారనే కోరిక మొదలైంది. అందుకే నువ్వు భూమి మీదకి వెళ్ళిపోయి దేవుడు ఏం చేశాడు? పడదోశాడు. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మీయ ప్రయాణంలో ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ పరిస్థితిలో పిలువబడ్డావో, నువ్వు ఏ పరిస్థితిలో నడవాలో, నువ్వు ఆ పరిస్థితిలోనే ఉండవు. నీకెందుకు యాజక ధర్మము? నీకెందుకు? నీకు ఒక సేవ దేవుడు ఇచ్చాడు, నీకు ఒక కార్యాన్ని చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కానీ నీలో ఏం మొదలైపోయింది? భూ సంబంధమైన కార్యాలు, భూ సంబంధమైన కోరికలకు నువ్వు చోటిస్తూనే ఉండి ఉన్నావు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు మోషేకి ఏమైపోయింది? 5వ వచనం చూస్తే, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగ చేయడి, కోరాహును అతని సమస్త సమూహంనైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా ఎదురవుతూనే ఉంటాయి. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మొర వింటున్నాడు, దేవుడు మన కార్యాలు చేస్తున్నాడు, దేవుడు మన క్రియలు చేస్తున్నాడు. మనలో ఏం మొదలవుతుంది? ఏం మొదలవుతుంది? నేను. ఏం మొదలవుతుందమ్మా? నేను. ఈరోజు ఆయన కరుణిస్తున్నాడంటే కనికరింపబడు. ఈరోజు ఆయన వ్యతిరేకిస్తాడంటే నువ్వు వ్యతిరేకంగానే ఉన్నావు. దేవుడు నిన్ను కనికరిస్తా ఉన్నప్పుడు, దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, నువ్వు ఆ స్థానంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆ స్థానంలో నుంచి నువ్వు నిన్ను హెచ్చించుకోవద్దు. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు సేవకులను మాట్లాడే ప్రతి మాట, నడిపించే వారిని మాట్లాడే ప్రతి మాట ఆయన వింటూనే ఉంటాడు. నిజంగా వింటూనే ఉంటాడు. రోషం కలిగిన సేవకుడు, గొప్పగా నడిపించే సేవకుడు, కనికరముతో ఉండే సేవకుడు, ఇశ్రాయేలీల కొరకు సాగిలపడే సేవకుడు ఎవరుంటారు చెప్పండి? మోషే తప్ప. అలాంటి మోషే పైన ఏం చేస్తున్నారు? భూ సంబంధమైన ఆశలకు, భూ సంబంధమైన కోరికలకు, భూ సంబంధమైన కార్యాలకు లోబడిపోయి ఈరోజు చాలామంది వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉంటున్నారు. ఆలోచించండి. ఈ అంత్యకాల దినాలలో కూడా దేవుడి కార్యాలు ఇలాంటి అనుభవాల గుండా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు చాలామంది వ్యతిరేకతను కనపరుస్తూ ఉన్నారు. చాలామంది వ్యతిరేకులుగా మార్చబడతారు. వీరు బయటివారా? కాదు. ఎవరంట వీరు? సేవ కొరకు పిలువబడి సేవకులుగా ఉన్నవారే, క్రైస్తత్వంలో పిలువబడి క్రైస్తవులుగా ఉన్నవారే. ఈరోజు నేను అనే తత్వం నీలో మొదలవుతే, భూ సంబంధమైన కోరికలు నీలో మొదలైతే, భూ సంబంధమైన ఆశలు నీలో మొదలైతే, చివరాఖరికి నువ్వు భూమిలోనికే చేర్చబడతావు. అందుకే మనం ఏం చేస్తాం? బల్లారాధనకు మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. ఈరోజు దేవునికి కూడా భయపడలేని అనుభవాల్లో
కోరాహు అండ్ కో ఉంది. దేవునికి కూడా భయపడలేని అనుభవాలు. వీరి హృదయంలో ఏంటి తెలుసా? వీరి ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. కోరాహు ఇన్నర్ ఫీలింగ్ ఎంతమంది చెప్పగలరు? కోరాహు హృదయంలో ఆలోచన ఎంతమంది చెప్పగలరు చెప్పండి? నేను కూడా నడిపించగలను, నేను కూడా చేయగలను, నేను కూడా జరిగించగలను, నాకేమి తక్కువ. అందుకే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటాడు. ఒకసారి తీయండి. 9వ అధ్యాయం అనుకుంటాడు. చూడండి. ఆ 15వ వచనం చదవండి. అందుకు మోషేతో ఇలాగో చెప్పుచున్నాడు, ఆ, ఎవనిని కరుణతోనో ఎవనిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదునో కాగా పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఇలా ఆలోచించండి. ఈరోజు దేవుడు ఎవరిని కరుణించాలనుకుంటున్నాడో వారినే కరుణిస్తాడు. ఎవరికి ఏ బాధ్యతలను అప్పచెప్పాలనుకుంటున్నాడో వారికి ఆ బాధ్యతలను ఆయన అప్పచెప్తాడు. ఫరోను ఎందుకు వాడుకున్నాడు? దేవుని యొక్క మహామహిమను, ఆయన ఉగ్రతను అతని మీద చూపించడానికి ఫరోను వాడుకున్నాడు. ఫరో హృదయం కట్టపరిచిన వాడు ఎవరు? దేవుడు. 10 తెగులు కుమ్మరించిన వాడు ఎవరు? ఎందుక అతను కూడా రక్షణలోనికి వస్తాడని నువ్వు అడిగావు అనుకో, అది నా ఇష్టం అంటాడు ఆయన. అది నా ఇష్టం. ఈరోజు భూ సంబంధమైన కోరికలకు లోబడిపోయే కోరాహు ఆత్మ జీవితం ఏంటో దేవాది దేవుడికి ముందుగానే తెలుసు. తెలీదా? అందుకే కోరాహును ఎక్కడ పెంచాడు? యాజక ధర్మంలోనికి కోరాహును పెట్టలేదు. మోషే కనపడకపోయేసరికి అహరోను ఏమైపోయాడు? చిన్నపిల్లల్లాగా భయపడిపోయాడు. అదే ప్లేస్లో కోరాహును అంటే అహరోను అన్న ఒక దూడం చేసి ఇదే దేవుడు అన్నాడు. కోరాహును అంటే ఏమైంది తెలుసా? నేనే. బాగా చెప్పారమ్మా. ఏం చెప్పేవాళ్ళు? ఐఎమ్ ద గాడ్, నేనే దేవుణ్ణి, నడవండి నాతో పాటు. నిజం. ఈరోజు ఒక్కొక్కరి హృదయాల్లో భూ సంబంధమైన కార్యాలకు అంటి పెట్టుకొని పడతా ఉన్నాయి. జాగ్రత్త. భూ సంబంధమైన కోరికలకు, భూ సంబంధమైన ఆశలకు అంటి పెట్టుకొని ఉంటున్నాయి. కనుక సేవకుడికి విరోధంగా మాట్లాడుతున్నాడు, సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, చివరాఖరికి దేవునికే విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆలోచించండి, చాలా క్రైస్తవుల్లో చాలా మంది ఇలాంటి అనుభవాల గుండా నడుస్తుంది. సంఘాల్లో ఈ కొన్ని సంఘాలు ఇప్పటికి మనం చూస్తున్నాం. మీకు తెలుసు, సేవకులది ఏ పాత్ర ఎవరితో తెలుసా? పాత్ర సంఘ పెద్దలు. సంఘ పెద్ద కూర్చోమంటే, సంఘ పెద్ద నిలవమంటే ఏమయ్యా అంటే మేము నీకు జీతాలు ఇచ్చి పోషిస్తున్నాము అని చెప్పేటట్టు, లేదా ట్రాన్స్ఫర్ మీకు. నిజం. ఇలాంటి అనుభవాల గుండా ఈ అంత్యకాల దినాల్లో సంఘాలు లాంటి అనుభవాలు నడుస్తూ ఉన్నారు. ఆత్మీయులు కూడా ఏమైపోతూ ఉన్నారు? వారి బలహీనతలు ఏం చేస్తూ ఉన్నారు? బయట పెట్టేసుకొని వారు భూ సంబంధమైన ఆశలకు, భూ సంబంధమైన కోరికలకు ఏం చేస్తూ ఉన్నారు? పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభువులలో పాలు పంచుకుంటున్నావు, ప్రభువులలో నీ చెయ్యి వేస్తూ ఉన్నావు, కానీ నీ హృదయం ఎలా ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవైనా,
నీకు నోటికి అంత వస్తే అంత వాగడమేనా? నీకంటే పెద్దవారికి ఏం చేయాలి? లోబడాలి. నీ మాట క్రైస్తవురా నీ మాట ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులను పలకరించే విధానం ఎలా ఉండాలి? ఏరా బాగున్నావా? ఎవరురా అంటారు. ఇట్లా తిరిగి చూస్తే వాడు నాకంటే పెద్దోడు. ఏమిరా బాగున్నావు? నాకు అర్థం కాలేదు. ఏమిరా బాగున్నావు అంటున్నారండి. చూస్తే నాకంటే పెద్దోడు, ఇది చిన్న పాప. ఏమిరా బాగున్నావు అంటారు. నీ పలకరింపు ఎలా ఉంది? నువ్వు ఇన్ని దినములు నువ్వు ఏం నేర్చుకుంటున్నావు క్రైస్తవ జీవితంలో? నువ్వు ప్రతి దినము, నువ్వు ప్రతి పరిస్థితుల్లో నువ్వు భూ సంబంధమైన వాటికే నువ్వు ఆకర్షితులు అయితే నువ్వు దేవుని కార్యాల్ని నువ్వు ఎలా చేయగలవు? భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు భూ సంబంధమైన వాటికే ఏమైపోతారు? బలైపోతారు. భూమి ఎదురు చూస్తూ ఉంటుంది. భూమి ఏం చేస్తూ ఉంటుంది? ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు అన్యుడువా? కాదే. నువ్వు కనీసము లేవీయుడవు కాదా? కాదే, లేవీయుడివే. అయినప్పటికీ నీ వ్యతిరేకత ఎవరిపైన? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ భూ సంబంధమైన క్రియలు నువ్వు చంపేసుకోవాలి. ఈరోజు నీ భూ సంబంధమైన ఆలోచనలు నువ్వు చంపేసుకోవాలి. ఈరోజు భూ సంబంధమైన నీ యొక్క అనుభవాలను నువ్వేం చేసుకోవాలి? చంపేసుకోవాలి. నువ్వు వాటిని చంపకుండా అవి నీలోనే దాచిపెట్టుకొని అపవాది నిన్ను శోధించినప్పుడు, అపవాది నిన్ను శోధనలో తీసుకెళ్ళినప్పుడు నీ భూ సంబంధమైన ఆలోచనలు బయటికి తీసుకెళ్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకు మోషే ఏమంటున్నాడు చూద్దాము. 9వ వచనం చూస్తే, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా కనబడునా? అంటే దేవుడు వారిని పిలిచిన పిలుపులో వారికి సంతోషం లేదు. దేవుడు వారిని పిలిచిన పిలుపులో సంతోషం లేదు. ఎప్పుడు నేనే సాపలేయాలా? ఎప్పుడు నేను నీళ్లు పెట్టాలా? ఎప్పుడు నేనే తబలా కొట్టాలా? ఎప్పుడు నేనే పాటలు పడాలా? నేను కూడా వాక్యం చెప్తాను, నేను కూడా నడిపించగలను, నేను కూడా ముందుకు వెళ్ళగలను. దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను ఎలా భావిస్తాము? అల్పంగా భావిస్తాము. ఎందుకు దేవుడు నిన్ను ఒక అనుభవం కూడా పిలుస్తాడంటే, నీలో ఆ పైకి వెళ్ళే అనుభవాలకు నీలో అడ్డుగా నీ పాపములే నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఆలోచించండి. మోషే లేని అహరోను మీరు గమనించండి. మోషే లేని అహరోను జీరో. ఏమైపోయాడు? జీరో. చిన్నవాడిన మోషే దెబ్బకు 6 లక్షల మంది భయపడితే, పెద్దవాడైన అహరోను దెబ్బకు 6 లక్షల మందికి ఈయన భయపడిపోయాడు. ఈయన భయపడిపోయాడు. దెర్ ఈస్ నో మోషే, అహరోను ఈజ్ జీరో. ఎందుకంటే అహరోనులో నడిపించే నాయకత్వ లక్షణాలు లేవు. మోషేకి సహకారిగా ఉండడానికి అహరోను ఉన్నాడు, అంతే కదా. మోషే అరుస్తే అహరోను ఏమైపోయేవాడు తెలుసా? భయపడి పోయేవాడు. ఎందుకంటే అహరోనుకు దేవుడిగా మోషేను పెట్టాడు దేవుడు.
ఆలోచించండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి అల్పమైనది కాదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నీచమైనది కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయ బ్రతుకును బట్టి, నీ ఆత్మీయ అనుభవాన్ని బట్టి దేవుడు ఆ స్థానంలో నిన్ను ఉంచాడు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? భూ సంబంధమైన వాటికి ఆశపడతా ఉన్నావు. భూ సంబంధమైన వాటికి నువ్వు లోబడిపోతా ఉన్నావు. నీ నోటికి ఎంత వస్తే అంత నువ్వు మాట్లాడిస్తూ ఉన్నావు. జాగ్రత్త. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ప్రభు బలులో పాలు పంచుకునేటప్పుడు నీలో ఉండే భూ సంబంధమైన వాటి అన్నిటిని ఏం చేసుకోవాలి? చంపేసుకోవాలి, తీసేసుకోవాలి. లేనిడలా నీవు కూడా భూమిలోనికి పాతి పెట్టబడగలము. చాలా మంది నరకానికి మార్గం ఎలా ఉంటుందంటమ్మా? విశాలంగా ఉంటుంది. అదే దేవుడి రాజ్యానికి మార్గం ఎలా ఉంటుంది? ఇరుకు, ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఈరోజు నువ్వు పిలిచిన పిలుపు నువ్వు మరవద్దు. నువ్వు పిలిచిన పిలుపు నువ్వు మరవద్దు. దేవునికి లోబడి జీవించు. అందుకని అంటున్నాడు, నీకు పిలిచిన పిలుపు నువ్వు దాన్ని ఏం తీసుకుంటున్నావు అంట? అల్పముగా తీసుకుంటున్నావు. ఆయన నిన్నును నీతో లేవి అయిన నీ గోత్ర వారందరినీ చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజంలో యెహోవాకు విరోధముగా ఈరోజు ఎవడు పడితే వాడి నడిపింపులోకి వెళ్ళొద్దండి. ఈరోజు ఎవరు పడితే వాడి నడిపింపులోకి వెళ్ళొద్దండి. అలా వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైతుంది? యెహోవాకు విరోధముగా పోగొట్టున్నారనే సంగతిని కూడా మీరు గ్రహించలేరు. ఆలోచించండి. భూ సంబంధమైన కోరిక ఒక్కరిలో కలిగితే ఆ ఒక్కడు ఎంతమందిని చేర్చాడు? 250 మందిని చేర్చాడు. చీడ పురుగు ఒక్కరిలో మొదలైతే చాలు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేది నీ చేతిలో. చీడపురుగులు మన జీవితాల్లో చాలా మంది వస్తూ ఉంటారు. చీడపురుగులు మన బ్రతుకుల్లో చాలా మంది ఉంటారు. వాడు పాడైపోయింది కాక మనల్ని కూడా పాడు చేసే వ్యక్తులుగా ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు నీ స్థితి ఏంటి ఒకసారి తెలుసుకో. నీ అనుభవాలు ఏంటి ఒకసారి తెలుసుకో. అసలు దేవుడు ఏంటి? నీకు ఈ పిలుపు ఇవ్వటం ఏంటి? ఈ స్థానం ఇవ్వటం ఏంటి? నీకు ఈ ధన్యత ఇవ్వటం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇది నాకు అల్పమైనది, ఇది నాకు అవసరం లేనిది, నేను ఇంకా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి. ఇవే భూ సంబంధమైన కార్యాలు. పాస్తలకు చూడండి. భూ సంబంధమైన కార్యాల్లో వారు ఇరుక్కుబడి ఉంటారు. నన్ను చాలామంది సేవకులు ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది సేవకులు నన్ను పిలిచారు. అక్కడ ఒక మీటింగ్ పెడుతున్నాం బ్రదర్, మీరు రండి అనేసి. నాకు అర్థం కాలేదు. సరే ఏదో చెప్పారు, నన్ను పిలిచారు. నేను ఎవరో వారికి తెలియదు, వారెవరో నాకు తెలియదు. ఆఖరికి ఏంటి అసలు ఇది, వీళ్ళు ఎవరు అసలు అని ఆ గ్రూప్ చెక్ చేస్తే ఆ గ్రూప్లో ఉండే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. హీ సపోర్ట్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్స్. అతను ఒక గ్రూప్లో తయారు చేసి సేవకులందరినీ చేయించి అతను తన బలాన్ని వీరికి రక్షణగా ఉంటున్నాడు అనుకొని అతను తన బలాన్ని చూపిస్తూ ఉంటే సేవకులంతా ఏమైపోతూ ఉన్నారు? లోబడిపోతూ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. దేవా, నీవు తప్ప నా పైన అధికారి ఎవరు లేరయ్యా. ఎవరు నిజంగా. ఈరోజు చాలా మంది సేవకులు వారిపైన వారిపైన ఆధారపడతా ఉంటే దేవుడి పైన ఆధారపడతారు.
దేవునిపైన ఎప్పుడు ఆధారపడతాం? ఈరోజు మనం ఎవరిపైన ఆధారపడాలి? ఎవరిపైన ఆధారపడాలి? క్రీస్తు పైన ఆధారపడాలి. క్రీస్తును అంటుకోవాలి మనం. పౌలు గారు అంటున్నారు, నువ్వు పౌలు వాడివా, నువ్వు శీలా వాడివా, నువ్వు బర్నబా వాడివా, లేదా నువ్వు క్రీస్తు వాడివా? ఎందుకు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుంటున్నారు? పౌలు సిలువ వేయబడ్డా? పౌలు మీ కొరకు మరణాన్ని చూశాడా? లేదు. ఈరోజు ప్రతి సేవకుడైనా ప్రతి విశ్వాసైనా ఆధారపడవలసింది ఎవరిపైన? ఎవరిపైన? ప్రభు అయిన యేసుక్రీస్తు పైన మాత్రమే. ఈరోజు ఆ దర్శనాన్ని కోల్పోతూ, ఆ ధన్యతని కోల్పోతూ ప్రతి ఒక్కరూ భూ సంబంధమైన కోరికలకు, భూ సంబంధమైన ఆశలకు, భూ సంబంధమైన తలంపులకు ఏం కలిగి ఉంటా ఉన్నారు? లోబడిపోతా ఉన్నారు. లోబడిపోతా ఉన్నారు. మనం ఏదో ఒక యూట్యూబ్లో ఒక దేవుని పాట చూశారు అంటే బాధ వేసిపోతా ఉంది కాబట్టి చెప్తా ఉన్నారు. స్త్రీని కనిపించి నిదానంగా నడుచుకుంటూ ఆ సినిమా సెట్ లాగా వేస్తే ఏంటి ప్రభా ఈ దౌర్భాగ్యం ఏంటి ప్రభా అని చెప్పి. ఈరోజు ఒక పాట వింటే ఒక స్త్రీ కనపడకూడదు అక్కడ. ఈరోజు ఒక పాట వింటే ఓ ఇట్టా 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 అనకూడదు. సేవకుడు ఒక పాట వింటే క్రీస్తే కనిపించాలి. వీరంతా భూ సంబంధమైన వాటికి లోబడిపోతా ఉన్నారు. భూ సంబంధమైన కోరికలకు లోబడిపోతారు. నేను ఎందుకు అంటాను, ఆరాధించేటప్పుడు సేవకుడిని చూడొద్దండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సేవకుడు ఒక విగ్రహం. సేవకుడిని చూస్తే సేవకుడు ఒక విగ్రహం. ఆరాధన చేసేటప్పుడు ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. కళ్ళు మూసుకొని ఆరాధించు, నీకు క్రీస్తే కనిపించాలి. సేవకుడు ఎప్పుడూ కనిపించకూడదు. అందుకే ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తే, కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తే ఎంతగా ఆత్మను పొందుకోగలము. ఈరోజు ఈ కాలంలో చాలామందికి ఎవరు కావాలి? డిజిటల్ లైఫ్స్, మంచి ఊపున్న బీట్స్. ఎక్కడికి వెళ్తాం? ఈరోజు సేవకుడు ఆధారపడవలసింది ఎవరిపైన? ఈరోజు విశ్వాసులు ఆధారపడవలసింది ఎవరిపైన? దయచేసి సేవకుల పైన ఆధారపడద్దండి, దేవుని పైన మాత్రమే ఆధారం. మోషేకి ఎప్పుడు కోపం రాదు. అంటే తనను వ్యతిరేకించిన తన అక్క కొరకు, తన అన్న కొరకు, తన అక్క కొరకు ప్రార్థించాడు. కానీ ఇక్కడ కోపం వస్తుంది మోషేకి. నీకు అర్హత లేని వాడివి, నువ్వు నా అర్హతల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడు? పరుని సేవకులు తీర్పు తీర్చడానికి మోషేకు బేసిక్గా కోపం రాదు. చాలా నిస్వార్థమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి కోపం వస్తుంది, దేవుడు చేస్తాడు నీ కథ. దాని తర్వాత వచనాలు చూస్తే దేవుడు నీ కథ చేస్తాడు, జాగ్రత్త అని మోషే హెచ్చరిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటి? అర్హత లేని వారు అర్హత కలిగిన వారికి విరోధముగా మాట్లాడే పని మంది కాదు. ఎవరిది? తీర్పు తీర్చే పని మంది కాదు. ఎవరిది? దేవాది దేవుడు. ఈరోజు నీ పిలుపు ఏంటో నువ్వు అందులో స్టిక్ అన్నాయి. నీ పిలుపు ఏంటో అందులో నువ్వు నిలబడు. దేవుని ఎందుకు పిలిచాడు? దేని కొరకు వాడుకుంటున్నాడు? దేని కొరకు ప్రయాసపడమంటున్నాడు? ముందు దాని కొరకు నువ్వు ప్రయాసపడకుండా నీకు కలిగిన దర్శనాన్ని విడిచిపెట్టి నువ్వు నాకు ఉన్నత స్థానం కావాలి, నాకు ఉన్నతమైన అనుభవాలు కావాలని నువ్వు ఎవరికి విరోధంగా లేస్తా ఉన్నావు? దేవాది దేవునికి విరోధంగా లేస్తావు. ఆయన మౌనంగా ఉన్నాడు, మీకు తెలుసులేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, చూస్తూ ఉంటాడు ఆయన. ఈరోజు ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయి తెలుసా? ఎంతమంది మనుషులు పాడైపోతున్నారు తెలుసా? ఎంతమంది వ్యక్తులు పాడైపోతున్నారు తెలుసా? భూ సంబంధమైన వాటికి ఆశ కలిగి దాని తర్వాత గుండెలో బాదుకున్నప్పుడు కూడా తిరిగి దేవుళ్ళు ఆనందించలేని వారిగా ఉంటున్నారు. సేవకులు
సేవకులుగా ఉండలేకపోతున్నాం. ఘనతలు కావాలి. ఏం కావాలి? ఘనతలు. మీకు తెలుసు లేదు, ఇక్కడ నాకు ఒక ఘనత ఇచ్చాడు దేవుడు, యథార్థంగా చెప్తున్నాను. ఇంకో సంఘానికి వెళ్తే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతారా? మా పెద్దమ్మ సేవకురాలు, ఆమె సేవకి వెళ్తే నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా? నోయిలా కూర్చున్నాడు, నేను అలా కూర్చున్నాను. నాకు ఎందుకు ఘనత? ఆ సంఘంలో నాకెందుకు ఘనత రావాలి? నాకేం అవసరం ఉంది? వెళ్ళి అక్కడ కూర్చుంటా, మోకాలు పంపి లేచి బయటికి వెళ్ళిపోతాను. ఆ మెట్లు ఉంటే మెట్ల దగ్గర కూర్చుని వాక్యం ఇచ్చాను చెప్తున్నాను. ఇలా నువ్వు దేని ఎందుకు పిలువబడ్డావు? అది అక్కడ స్టిక్ అని. నువ్వు భూ సంబంధమైన వాటికి ఆశపడద్దు. నువ్వు భూ సంబంధమైన తలంపులకు, భూ సంబంధమైన ఆశలకు, భూ సంబంధమైన కోరికలకు, భూ సంబంధమైన కార్యాలకు నువ్వు ఆశపడ్డావు అనుకో, భూమిని ఏం చేస్తుందంట? భూమిని ఏం చేస్తుందంట? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాము. ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి వెళ్దాం, 15 నుంచి వెళ్దాం. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యములు లక్ష్య పెట్టకము. ఎవరు చెప్తా ఉన్నాడు? మోషే ఎవరు చెప్తా ఉన్నాడు? దేవుడు చెప్తా ఉన్నాడు, దేవా వారి నైవేద్యాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఒక గాడిదను వారి యొద్ద నుండి నేను తీసుకోలేదు, వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదు. యెహోవా యొక్క మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో, నీవు నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలబడవలను. వీళ్ళ ప్రతివాడు తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యమును వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 280 ధూపార్తులు యెహోవా సన్నిధిని తేవాలి. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. ఏం చేశాను ఆయన? మోషే గారు ఏమంటున్నారు? సరే, నీతో దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, రేపు నువ్వేం చేయాలి? నీ ధూపార్తిని తీసుకొని యెహోవా సన్నిధిలో నిలబడు. రేపు దేవుడు నిర్ణయిస్తాడు ఎవడు పరిశుద్ధుడో ఎవడు పరిశుద్ధుడు కాదో. రేపు దేవుడే నిర్ణయిస్తాడని ఈ ధూపార్తి గురించి నేను మాట్లాడతాను. ఓకేనా? 27వ వచనం చూద్దాము. 26వ వచనం. అతడు ఈ దుష్టుల గూడారముల యొద్ద నుండి తొలగిపోడి, వారి పాపములన్నిటిలో పాలివారే నశింపక ఉండునట్లు వారికి కలిగినది ఏదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనేను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అబీరాము వారి భార్యను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గూడారముల ద్వారము నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యము చేయటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదని దీని వల్ల మీరు తెలుసుకుంటున్నారు. మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వారికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తము మింగివేసిన ఎడల వారు యెహోవాకు అలక్ష్యము చేసిన వారని మీకు తెలియదు. ఈ భూ సంబంధమైన వాటికి నువ్వు ఆశపడి జీవిస్తున్నావేమో, ఈ భూ సంబంధమైన వాటి గురించి నువ్వు ప్రయాసపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, వారి యొద్ద నుంచి మీరు పాల్గొండి. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చబోతున్నాను. నేను వారికి ఏం చేయబోతున్నాను? తీర్పు తీర్చబోతున్నాను. వారు దేనిని ఆశించారో అందులోనే వారిని భూస్థాపితం నేను చేయబోతున్నాను. ఈరోజు భూ సంబంధమైన ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఏమైపోతారు? భూమిలోనే పాతిపెట్టబడతారు. ప్రకటనము 12వ అధ్యాయంలో ఏముంది? ప్రకటన 12వ అధ్యాయంలో ఏముంది? ఇంకా 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 ఏముంది? నేను చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతా ఉంటాను. ఘటసర్పము తన యొక్క తోకతో ఆకాశములో 3వ భాగాన్ని, 3 భాగమైన నక్షత్రాలను ఏం చేస్తుంది? భూమిపైకి లాగేస్తుంది. ఇదే
భూ సంబంధమైన ముగింపు. ఈరోజు నువ్వు భూ సంబంధమైన వాటిని ఆశపడి నువ్వు సంతోషిస్తున్నావేమో, ఈరోజు భూ సంబంధమైన వాటి ఎందుకు నువ్వు ఆనందించి నువ్వు ఉల్లాసంతో ఉంటున్నావేమో, రేపు రాబోయే రోజు నీవు ఈ భూమిలోనే పాత పెట్టబడతావు, నువ్వు తీర్పు దినమందు నిలబడతావు, దేవుని కార్యాన్ని నువ్వు రుచి చూడలేవు. ఈరోజు నువ్వు ప్రభు బలలో పాలు పంచుకోవాలంటే ముందుగా నీలో చావాల్సిందేంటి? భూ సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన తలంపులు, భూ సంబంధమైన పరిస్థితులు, ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు ప్రభు బలలో పాలు పంచుకున్నా కూడా నువ్వు దేవుని ఎడల సంతోషించలేవు, దేవుని ఎదుట ఆనందించలేవు. నీకు కలిగిన దాంట్లో ఏం చేయాలంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కుటుంబము ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు. మొన్నే చెప్పాను, సీత ఇంట్లో చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తీయండి, అదొక మాట చదవండి చెప్తాను. దాని తర్వాత ఆ ఘనమైన దగ్గర ఉంటారా? పదమూడవ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో. ఈరోజు ఎంతమంది ధనాపేక్ష లేని వారిగా ఉంటూ దేవుడి కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేని మీద ఆశపడతాడు? దేని మీద ఆశపడతాడు? ధనాపేక్ష. ఏలియా కూడా సేమ్. ఎవరు? కోరాహువలే ఉన్నాడు. ఏలియా కూడా ఎవరి అనుభవాలు నడుస్తూ ఉన్నాడు? ఎవరి అనుభవాలు నడుస్తున్నాడు? కోరాహు అనుభవాలే. సారీ, నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కదా. గేహాజీ ఎవరి అనుభవాలు నడుస్తున్నాడు? కోరాహు అనుభవాలు నడుస్తూ ఉన్నాడు. అదే ధనాపేక్ష, అదే ధనం కొరకు ఆశపడ్డాడు. సేవ చేస్తుంది ఎవరు సేవకుడుగా? యెహోవా సేవకుడుగా. హృదయం అంతా దేనిపైన పెట్టుకుంది? దేనిపైన పెట్టుకుంది? ధనాపేక్ష. అందుకే కుటుంబానికి దేవుడు సెలవిస్తున్నాడు, ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన దాంట్లో సంతోషించు, నీకు కలిగిన దాంట్లో ఆనందించు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ధనాపేక్ష అయినప్పుడు ఆత్మీయ జీవితం ఏదైతే తెలుసా? ఏమవుతుందమ్మా? ధనాపేక్ష మన హృదయం వచ్చినప్పుడు ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నేను అందుకే బలవంతంగా నన్ను చాలామంది అంటారు, నువ్వు ఈ పని మాను, ఇంకొక పని చేయి, ఇంకా సంపాదించు, నువ్వు చేయగలవు, యూ క్యాన్ డూ ఇట్ అంటారు. ఐ కాంట్ అంటారు. ఎందుకు? నేను వచ్చింది ధనం సంపాదించుకోవడానికి కాదు, కానీ నేను వచ్చినందుకు దేవుడిని యెహోవా సేవ చేయడానికి. ఈరోజు ఆలోచించండి. భూ సంబంధమైన కోరికలు కలిగి, భూ సంబంధమైన కార్యాలు కలిగి, భూ సంబంధమైన ఆశలు కలిగి, భూ సంబంధమైన అనుభవాలు కలిగిన వారు చివరాఖరికి ఏమైపోతారు? ఆ భూమిలోనే వారు పాతి పెట్టబడతారు. వీరు పాతి పెట్టబడ్డారు. వీరిలో ఇంకొక గుంపు ఉంది. ఇప్పుడు భూ సంబంధమైన దాంట్లో పాతి పెట్టబడిన వారు ఎవరు? కోరాహు, దాతాను, అబీరాము. ఈ 3 కుటుంబాలు భూ సంబంధంగా కూర్చిపెట్టబడ్డాయి. ఇంకో గుంపు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఇంకో గుంపు ఉన్నారు. ఎవరు? వీరి ద్వారా నడిచిన వారు. ఇంకో గుంపు ఎవరైనా వీరి ద్వారా నడిచిన వారు. ఎంతమంది తెలుసా? వీరి ద్వారా నడిచిన వారు 250 మంది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ధూపార్తులు పట్టుకొని ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నారు? దేవుని సన్నిధానం ప్రత్యక్ష గృహం దగ్గరికి వస్తాం. ధూపార్తి. ఎందుకు ధూపార్తిని పట్టుకొని వాళ్ళు రావాలి? ఎందుకు రావాలి ధూపార్తిని పట్టుకొని? అసలు ధూపార్తి అంటే ఏంటి చెప్పండి.
ధూపము లేవి కాండము లేవి కాండము 40 వచ్చారా అట్లా కొంచెం బ్యాక్ వచ్చి నిర్గమకాండ 40 అధ్యాయం తర్వాత లేవి కాండంలోకి వెళ్దాం. 40 అధ్యాయం 27 వచ్చు. దాని మీద కొంచెం ముందు చదువు. ప్రత్యక్ష గుడారంలో అడ్డుతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపమును వేసెను. ధూపము ఎందుకు వేస్తారు? దేంతో వేస్తారు? ఎందుకు వేస్తారు? దేంతో వేస్తారు? ధూపం అనేది మంచి సువాసన కొరకు ధూపము వేస్తారు. అయ్యగారు అప్పుడప్పుడు సువాసన కొరకు ఏం చేస్తూ ఉంటారు? అత్తలు కొట్టుకుంటారు. మంచి సువాసన కొరకు ఎస్తేర్ ఏం చేసింది? ఎన్ని నెలలు? 6 నెలలు గోపరస తైలముతో 6 నెలలు సుగంధ ద్రవ్యములతో. అబ్బా, అట్లా మనం మునిగి లేస్తే మన శరీరంలో శ్రమణ కంపేర్ అదేమో. నిజంగా రాదు. ఎందుకంటే ఆ శరీరం అంతా సౌందర్యం, వాసన మంచి. పియర్ సోప్ తెచ్చుకొని పియర్ సోప్తో స్నానం చేసి బయటకు వస్తే మనోళ్ళు అంటున్నారు, ఏది మంచి స్మెల్ వస్తుంది మీ దగ్గర. ఆ కొంచెం సేపు అంటే చెమట కప్పే. ధూపం అనేది ఏంటి? మంచి సువాసన. నీ హృదయము దేవునికి మంచి సువాసనగా సమర్పించబడాలి. విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇంపైన సువాసన. లేవి అనగా అహరోను కుమారులు లేవి కాండం 10వ అధ్యాయంలో ఏం చేశారు? వేరే ధూపం వేసి మరణాన్ని అక్కడే. ఈరోజు నువ్వు ఎలా వేరే ధూపం వేస్తావు? ఈరోజు నువ్వు ఏ ధూపం వేస్తున్నావు? దేవుడి సన్నిధానంలో ఏ ధూపం వేస్తున్నావు? వేరే ధూపమా? దేవుడి కోరుకునే ధూపం వేస్తున్నావా, లేకుంటే వేరే ధూపం వేస్తున్నావా? అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది చెప్పండి. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన హృదయం కలిగిన ధూపం మాత్రమే వేయాలి. కానీ నువ్వు ఏ ధూపం వేస్తున్నావు? భూసంబంధమైన ధూపాలు, భూసంబంధమైన కోరికలు, భూసంబంధమైన ఆశలు, భూసంబంధమైన తలంపులు, భూసంబంధమైన క్రియలు. మరలా నువ్వు దేవుని ఏమడుగుతావు తెలుసా? దేవుని సన్నిధానానికి వచ్చి ఐ వాంట్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభిషేకంగా పంపించింది. దేవుడు అంటాడు, నువ్వు ఏ ధూపం వేస్తున్నావు తెలుస్తుందా నీకు? నువ్వు ఏ ధూపం వేస్తున్నావో కనీసం నీకు తెలుస్తా ఉందా? ఈరోజు నువ్వు వేరే ధూపాలతో దేవుని దగ్గరికి వస్తే నువ్వు నిలవలేవు. వేరే ధూపాలతో నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు నిలవలేవు. నువ్వు దేవుని సన్నిధానంలో ఎలాంటి ధూపం వేయాలి? ఇరిగి నలిగిన హృదయం కలిగి యెహోవా సన్నిధానమున నీ యొక్క ప్రాణ ఆత్మ శరీరములను ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఎంతమంది సమర్పించుకుంటున్నారు దేవుడి మందిరానికి వచ్చి? ఎస్ఐయా, మనం చాలా ఈజీగా మాట్లాడిస్తాగా, చాలా ఈజీగా పాపం చేస్తాగా, చాలా ఈజీగా భూసంబంధమైన వాడికి లోబడిపోతాగా. ఒక్కసారి ఆయన కల్వరి యొక్క శ్రమను ఎవరైనా ఆలోచించారా? ఆ రక్తాన్ని కార్చిన విధానం ఎవరైనా ఆలోచించారా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి వాట్ వీఆర్ ఆస్కింగ్, ఏమడుగుతా తెలుసా? ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ ఇన్ మై లైఫ్. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. దయచేసి ఈ 2 ఆప్షన్స్లో ఒక దాన్ని నాకు దయచేసి. ఆ ఆప్షన్స్ కూడా దేవుడికి ఇవ్వరు. ఆప్షన్స్ ఆల్సో రెడీగా వీళ్ళ దగ్గర ఉంటాయి. దేవా, అదే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఒకదాన్ని నాకు సెలెక్ట్ చేయి. దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలని ఎవరు అడిగారు? ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు 2 సంబంధాలు వచ్చాయి అన్నయ్య. ఈ 2 సంబంధాల్లో ఇదిగో ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయి రావాలని నా కొరకు ప్రార్థన చేయి. అవునా అమ్మా,
సంతోషం కలని ఫోన్ పెట్టేసి, దేవా ఆ అబ్బాయి కాదు ఈ అబ్బాయి కాదు, మీ చిత్తంలో ఏదుంటే అదే జరిగించు. ఈరోజు మీ ధూప వేదిక ఎలా ఉంది? అయ్యగారు హృదయాన్ని అడగండి, మందిరానికి వచ్చి ఏమడుగుతారు? ఏనని కోరికేంటి? ప్యాడ్ నీ జీవితం కాదు, క్రీస్తుని జీవితం కావాలి. నువ్వు క్రీస్తు జీవితాన్ని చేస్తున్నప్పుడు ప్యాడ్ పిలిచిస్తారు మీకు. ఎట్లా ఇస్తారు? పిలిచిస్తారు. ఈరోజు నీ జీవితం అంతా యేసయ్య కావాలి. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఏమడగాలి? నీ కష్టాలు నీ బాధలు కాదు అడగాల్సింది. ఆయన స్తుతించడం మొదలుపెట్టు, ఆయన కనపరచడం మొదలుపెట్టు. ఆటోమేటిక్గా ఏం వెళ్ళిపోతాయి తెలుసా? నీలో ఉండే భూసంబంధమైనవన్నీ తొలగించబడి నీవు అడగక మునిపై నీ కోరికలు తీర్చేవాడే మన దేవుడై ఉన్నాడు. ఈ 250 మంది ఎలాంటి ధూపంతో వచ్చారు తెలుసా? ఎలాంటి ధూపంతో వచ్చారు? చెడ్డ హృదయం కలిగిన ధూపంతో వచ్చారు. ఆకాశం నుంచి అన్ని వచ్చి ఏం చేసింది తెలుసా? 250 మందిని ఏం చేసింది? కాల్చి వేసింది. ఈరోజు నువ్వు ఎటువంటి ధూపంతో బలలో పాల్పంచుకుంటున్నావు ఆలోచించు. ఎటువంటి ధూపంతో నువ్వు దేవుడి సన్నిధానం నువ్వు జీవిస్తున్నావు ఆలోచించు. భూసంబంధమైన కోరికలతో, నా భూసంబంధమైన ఆశలు, భూసంబంధమైన క్రియలు, భూసంబంధమైన కార్యాలు. ఈరోజు నీ గమ్యం ఏంటి? నీ గురి ఏంటి? నాకు ఒక ఆశ్చర్యకరమైన ఒక క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అవుతా ఉంటుంది. దేవుడు ఒక కార్యాన్ని మనం పిలిచాడు అనుకోండి, ఆ కార్యం జరగాలని మనం ప్రయాసపడాలి. ఆ కార్యము జరగాలని ప్రయాసపడాలి. ఆ కార్యం జరగడానికి శోధన రావచ్చు, ఆకలి బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నే రావచ్చు. కానీ మన ట్రాక్ ఏమైపోతుంది తెలుసా? ఆ దేవుని కార్యానికి తప్ప మిగతా అన్నిటి కొరకు సుఖంగా మానవుడి దౌర్భాగ్యం ఏంటి తెలుసా? నేను సుఖంగా జీవించాలి, నా కడుపు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, నేను సుఖంగా కంటిన్యూగా నిద్రపోవాలి, నా జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలి, నేను సంపాదన గొప్పగా చేయాలి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకోసం పిలువబడ్డావు? ఎందుకోసం నీ జీవితం వెళ్తా ఉంది? ఒకసారి ఆలోచించండి. నాకు నయమాన్ అంటే చాలా ఇష్టం అండి. మీరు ఏమైనా అనుకోండి, నాకు నయమాన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి తనను తాను తగ్గించుకొని ఒక వ్యక్తి మాట కోసం వచ్చాడు. ఒక వ్యక్తి మాట కోసం వచ్చాడు. కనీసం ఆ వ్యక్తిని ఇతను చూడలేదు, ఆ వ్యక్తిని పలకరించలేదు. అదే మన జీవితాల్లో జరిగితే ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? ఇప్పుడు నేనే ఉన్నాను, బెడ్రూమ్లో పడుకున్నాను, అయ్యగారిని చూడాలని నోయలో దానిలో వచ్చాడు, వచ్చారు. నేను రాను పలానా, మీరు వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి, ఆ పోతాడు మునిగిపోయినట్టు మీరేమంటారు? ఈయన ముంచుతాం ఏమంటారు? కనీసం ఇంటికి వస్తే పలకరించడా? కనీసం ఇంటికి వస్తే ఇంత పెద్దవాళ్ళైన సైన్యాధిపతి వచ్చాడే, కనీసం నా ముఖం కూడా చూడరా? అసలు నన్ను పలకరించడా? ఎవరికైనా బాధ జరుగుతుంది. నయమాన్కే కాదు, ఎవరికైనా బాధిస్తారు స్థితిలో. నయమాన్ ఎంత గొప్పవాడు తెలుసా? ఏలియాను చంపలేదు, ఏలియా పైన తిరుగుబాటు చేయలేదు, ఎలీషాకు విరోధంగా మాట్లాడేది, ఏమీ చేయలేదు. దిగులతో వేదంతో ఇంత దాకా వచ్చాడే, కనీసం నన్ను చూడలేదే అనే బాధతో తిరిగి వెళ్ళాడు. ఎంత గొప్ప తగ్గిపోయింది. మన జీవితం చాలా చిన్నవి అవును కదా, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? గొప్పవి. ముందు వరుసలో అదే ఉండాలా. కనీసం నీ ఇంట్లో నేను ముందు వరుసలో, నీ ఇంట్లో వాళ్ళు కూడా పెట్టారు. నువ్వు బయటకు వచ్చేసరికి ముందు వరుసలో ఎవరు ఉండాలా? ఉండాలా? భూసంబంధమైన క్రియలు తనను తాను తగ్గించుకునేవాడు
హెచ్చింపబడి తను తాను హెచ్చించుకునేవాడు. అందుకే ఎవరైనా పెన్ను ఎందుకు పిలిస్తే నువ్వు ఏడ కూర్చోవాలంట. నేను ఎప్పుడు ఇదే చేస్తాను. మీరు దాని బాగా తెలుసుకుని నా గురించి. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఎనగా కూర్చుంటానమ్మా. నేను ముందుకు వెళ్ళా. ఎవరన్నా నన్ను కనుగొని నన్ను పిలిచి రానని ఇక్కడ కూర్చుంటే తప్ప నేను మౌనంగా ఉంటాను. నాకు ఘనత రావాల్సింది, నాకు ఘనతని ఇవ్వాల్సింది మనుషులు కాదు. ఎవరు తెలుసా? దేవాది దేవుడే కాదు. ఈరోజు ఎలాంటి అనుభవాలు వెళ్తున్నాం. నయమాన్ ఏం చేశాడు? పోతా దిగులతో పోతా ఉంటే ఎంత గొప్పోడు తెలుసా నయమాన్? ఎంత గొప్పడు. తన దగ్గర ఉన్న పనివాడు ఒక మాట చెబితే ఎవడు వింటాడు మాట? ఎవడు వింటాడు? తన దగ్గర ఉన్న పనివాడు చెబితే పనివాడి మాట కూడా నయమాను విన్నాడు. నయమాను కావాల్సింది ఒకటే, స్వస్థత. ఆ స్వస్థత కొరకు ఎంతైనా తగ్గించుకోగలిగాడు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? ప్రభు చిత్తాన్ని చేయటమే. ఆ చిత్తం కొరకు మనం ఎంతైనా తగ్గించుకోవాలి, ఎంతైనా దిగజారిపోవాలి, ఎంతైనా పోరాడాలి, ఎంతైనా ముందుకు పోవాలి. ఎంతమంది నయమాల్లాగా ఉన్నారు ఆలోచించాలి. అందుకే 7 మార్లు మనకు కానీ తను ఏదైతే ఆశపడ్డాడో దేవుడు చేశాడు. స్వస్థత నా దృష్టిలో, స్వస్థత అనేది ఇట్స్ ఏ ఆఫ్టరల్ థింగ్. చాలా చిన్నది. ఆవగింజంత విశ్వాసం చాలంటే స్వస్థత కోసం. ఎంత? హౌ మచ్? ఆవగింజంత. అంతే. మీకు స్వస్థత రావాలంటే ఎంత కావాలా? ఉచితంగా ఇచ్చారు. ఎలీషాను తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడు? ఉచితంగా ఇచ్చారు. అందుకే సువార్తలు రాయబడి నీకు ఉచితంగా ఇచ్చింది నువ్వు కూడా. కానీ మన సేవకులు ఏం చేస్తా ఉన్నారు? 5,000, 10,000, 20,000 పాయింట్స్. ఈరోజు ఒక సేవకుడు కుటుంబానికి రావాలంటే ఏం చేయాలి తెలుసా? చూడాలి. ఉన్నతమైన నా అడుగుని ఇంట్లో పెట్టాలంటే ఓ అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్పడైనా తగ్గించుకొని చెక్క ఇంటికి వెళ్ళండి. ఆలోచించండి. ఈరోజు భూ సంబంధమైన వాటికి దూరంగా ఉండండి. అంతటితో అయిపోలా. అంతమందిని 250 మందిని అగ్నితో చంపి ఈ 3 కుటుంబాలని భూమిలో పాతి పెడితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చూసారా? 41వ వచనం చూడండి. మర్నాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సలుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇంత జరిగినా కూడా వీళ్ళ హృదయాలు ఎట్లా తెలుసా? భయము లేదు తెలుసా? ఇన్ని చూస్తారు, ఇంత జరుగుతుంది, అయినా మళ్ళీ వీళ్ళు ఎలా ఉన్నారు? అదే సరే. నేను చాలా మంది చెప్తుంటాను, అమ్మా సరగొద్దు, అమ్మా కొనగొద్దు, ఇది దేవుడి మందిరం, భయం కలిగి ఉండాలి. భయం ఉండదు కొంతమందికి. ఎంత జబ్బు గురుగుతూ ఉంటారు, సలుగుతూ ఉంటారు, దేవుడికి విరోధంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? మోషే. మీ వల్లే యెహోవా జనములు యెహోవా వాళ్ళు చనిపోవడానికి కారణము, కోరాహు అతని సమూహం చనిపోవడానికి కారణము వారు కాదు, వారి పాపములు కాదు. ఎవరట? మోషే. ఎవరి కోపం రాదండి? మాటింటి ఆలోచించండి. దేవుని కోపం రాదా? తెగులు పుట్టించాడు తెలుసా? ఎక్కడ? సమాజంలో తెగులు పుట్టించాడు. ఆ మాట ఆయన పుట్టించాడనేసరికి మోషే ఇంత నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత అంతటి నాయకుడు అతనే. నేను వెంబడే దేవుడు చెప్పలా ఇది ఎట్లా అవుతుంది దేవా అని దావీదు అడిగాడు, కానీ మోషే అడగల. వెంబడే అహరోనుకి చెప్తున్నాడు. ఒక పక్క తెగులు స్టార్ట్ చేసిన దేవుడు కోపం వచ్చేసిందంటే వెంబడి ఎవరికి చెప్తున్నాడు తెలుసా? అహరోనుకి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ముందు నీ దూపాటు తీసుకుని వెళ్ళిపో. అక్కడ నీ దూపాటిని పట్టుకో, నీది స్వచ్ఛమైన దూపాటిని నీది పట్టుకునే అక్కడికి వెళ్ళు. దేవుడు
కనీసం నువ్వు ఇలా చేయి తెగులు ఆపుతాను కూడా చెప్పాల. కానీ మోషే ఎంత జ్ఞానవంతుడు, ఎంత తగ్గింపు కలిగిన వాడు. తనకు విరోధంగా మాట్లాడిన వారి కొరకు ఏం చేస్తున్నాడు? నిష్కలంకమైన ప్రార్థన. అందుకే ఇప్పటికీ ఇజ్రాయిల్లో అతను కనపరచబడుతూనే ఉన్నాడు. మోషేకు ఉన్న విలువ ఇజ్రాయెల్ దేశంలో ఎవరికి లేదు. అతన్ని దేవుడిగా చూస్తారు. ఎవరిగా చూస్తారు? దేవుడిగా చూస్తారు. అందుకే అతని శవమును దేవుడు వారికి అప్పచెప్పలేదు. ఒకవేళ ఆయన శవం ఉంటే ఇలా శవానికే సాగిపడతాడు. అందుకే ఆ శవాన్ని, మోషే శవాన్ని కనపరచలేదు దేవుడు ఎక్కడ వారికి. వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మోషే చెబితే ఆ తెగులు ప్రారంభమైంది. అహరోను పరిగెత్తుకుంటూ పోయి ఆ దీపాట అక్కడ పెట్టినప్పుడు తెగులు ఆగిపోయింది. చనిపోయిన వారికి, సజీవంగా ఉన్న వారికి మధ్యలో అహరోను తన ధూపార్తితో నిలబడ్డాడు. తెగులు ఏమైపోయింది? ఆటోమేటిక్గా మంచి మనస్సాక్షితో ప్రార్థించారని దాని అర్థం. అతని హృదయం నిష్కలంకంగా పౌరం వలె ఉందని అర్థం. ఆ రోజు 14,200 మంది అనుకుంటారు. తిప్పండి, పేజీ తిప్పండి. తిరుగు పైన 49వ వర్షంలో ఇటు పక్క తిరుగుబాటు వాటిన చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత. 14,700 సనిగిన వాళ్ళు, దొరికిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండమ్మా, సనుగుడు వల్ల, గొడుగుడు వల్ల మీరు అనుకుంటారు చాలా చిన్నవి అనుకుంటారు. దేవునికే వేదన పరిచే సనుగులు అవి. జాగ్రత్త, మీ జీవితాల్లో అందుకే ఈ మధ్యన సనగడం మానేశారు. వద్దు. ఈ సనుగుడు వల్ల మనం సాధించేది ఏది లేదు. మౌనంగా ఉండడం నేర్చుకుంటే గంటలు చేసే పని 2 గంటల్లో చేస్తాం. నష్టమేముంది? ఎందుకు సనగాల? ఎందుకు కొనగాల? వారికి బాగుంటే వారు పనులు చేయగా, వాళ్ళు బాగుంటే వారు అలాగే ఉండరుగా. అందుకే నా జీవితంలో సనుగుడిని కొనుగోడు ఆపేశాను. ఈ లేఖనాలు చదివినప్పుడు, ఈ లేఖనాలు చేసినప్పుడు వద్దు. సనుగుడు కొనుగోడు చాలా దౌర్భాగ్యం. ఈరోజు ఎంతమంది నిజంగా భూ సంబంధమైన వాటిలో చిక్కబడినారు? నీ అర్హత ఏంటో ఒక్కసారి నువ్వు తెలుసుకో. నీ పిలుపు ఏంటో ఒక్కసారి తెలుసుకో. నువ్వు ఎందుకు ఉన్నతమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు ఉన్నతమైన వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? నీ జీవితం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ పైన ఉన్న మోషపై నువ్వు తిరుగుబాటు చేస్తే, నీ పైన ఉన్న అహరోను పై నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు ఏమైపోతావు? తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి తెలుసా? తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి? ఆత్మీయులు బాగా ఉంటారు, మంచిగా ప్రేమగా ఉంటారు, మంచిగా ఉంటారు. అంతా ఉన్నట్టుండి ఏమొస్తుంది? పూనకం వస్తుంది. ఏమొస్తుంది? పూనకం వస్తుంది. ఆ పూనకంలో ఏం చేస్తారు తెలుసా? తిరుగుబాటుతారు. ఎందుకు తెలుసా? భూ సంబంధమైన వాటిలో వాళ్ళు మునిగిపోయారు. భూ సంబంధమైన ఆలోచనలో వారు తేలియాడుతూ ఉన్నారు. ముస్లిం మాట్లాడే ప్రతి మాట ఒక లెక్క రాయబడుతుంది. జాగ్రత్త. మాట్లాడే ప్రతి మాట దేవుడి సన్నిధానంలో రాయబడుతుంది. నీ జీవితంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ముందు ఏం చేయాలంట? యాకోబు గారు ఏమంటున్నారు? నీ నోటి నువ్వు కాచుకో. నువ్వు ఎవరి కొరకు వచ్చావు? నువ్వు ఏ పిలుపులో ఉన్నావు? దానంటి పెట్టుకోను. అంతేగాని నువ్వు ఆశపడి నువ్వు భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడితే నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? నీ జీవం అయిపోతుంది. ఇప్పటికీ నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు కూడా నీకు తెలియదు. నీ వారు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు కూడా నీకు తెలియదు. ఆఖరికి ముగింపు కూడా ఏమవుతుంది తెలుసా? ముగింపు ఏమవుతుంది? భూ సంబంధము అయిన వారు భూమిలో బాధపడతారు. ఇవన్నీ నువ్వు నీ హృదయంలో దాచుకొని నువ్వు ప్రభు బలిలో పాలు పంచుకోవాలంటే అది సాధ్యమేనా? దేవుడిని నీ అర్పణను స్వీకరిస్తాడా? ఇంకా ఏమవుతారంట? ప్రభు బలిలో నువ్వు అయోగ్యంగా పాలు పంచుకుంటే ఏమవుతారంట? రోగాలు వస్తాయి,
బాధలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చివరాఖరికి భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు ఆశపడ్డావు కనుక నువ్వు భూమిలోనే పాతి పెంచబడి, భూమిలో నువ్వు పాతి పెంచబడి. జాగ్రత్త. రోజు నీ పిలుపు ఏంటో తెలుసుకో, నీ దర్శనం ఏంటో తెలుసుకో, నీ స్థితి ఏంటో తెలుసుకో, నీ పరిస్థితులు ఏంటో తెలుసుకో. నీవు ఆశపడాల్సింది నేను ఆత్మను పొందుకోవాలి, నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను కృపావరాన్ని పొందుకోవాలి, ఎప్పుడు అగ్ని నాతోనే ఉండాలి, అగ్నిలో నేను ఎప్పుడు మండుతూనే ఉండాలి. వీటిపైన ఆశపడు. నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, దానికి నేనేం చేయాలి? దేవుని విడిచిపెట్టి ఎంత కష్టపడినా ఈ జోబులో వేసుకుంటే ఈ కింద రంధ్రం పడిపోయి అన్నీ ఏమైపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. దేవుని తెలుసుకోవటం ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని తెలుసుకోవటము ముఖ్యం కానే కాదు, దేవుళ్ళు నిలబడడం ముఖ్యం, దేవుళ్ళు జీవించడం ముఖ్యం. ఈరోజు క్రీస్తుని చాలామంది తెలుసుకుంటున్నారు, కానీ ఎంతమంది నిలబడుతున్నారు? ఎంతమంది ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకుంటున్నారు? ఎంతమంది యోధులుగా మార్చబడుతూ ఉన్నారు? ఎంతమంది దేవుళ్ళు ఆనందిస్తున్నారు? ఆలోచించండి. ఈరోజు భూ సంబంధమైనవన్నీ నీ హృదయాల్లో పెట్టుకుని నువ్వు దేవుని వెంబడిస్తే ఆ నడిపింపు దేవుడి దగ్గరికి వెళ్ళదు. నీకు ఏ పిలుపు ఇచ్చాడో దేవుడు ఆ పిలుపులో ఉన్నాడు. నువ్వు కోరాహులాగా నువ్వు పరిగెత్తు. అలాంటి అనుభవంలోకి వెళ్ళొద్దు. నీ ఆత్మీయ జీవితంలో నీ భూ సంబంధమైన వాటిని చంపేసుకొని నువ్వు పరలోకమైన కిందున్న వాటిని వెతకొద్దు. ఏదైనా వెతకాలంట? పైనున్న వాటినే. ఆకాశంలోంచి పైనుంచి ఏం దిగి వచ్చిందంట? ఒక శక్తి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వు రోగాన్ని ఎదిరించాలి, ఈరోజు నువ్వు అపవాది కార్యాన్ని ఎదిరించాలి, ఈరోజు నీ బలహీనతలు ఎదిరించాలి, ఈరోజు నీకు కలిగిన బంధకాలను ఎదిరించాలి, దుఃఖాన్ని ఎదిరించాలి. ఆలోచించు, ఎంత పోరాడతావు? ఈరోజు నువ్వెంత పోరాడాలి? చిన్న సమస్యకి పరిగెడితే ఎట్లా? చిన్న సమస్య చూసి భయపడిపోతే ఎట్లా? ఒక 10 కిలోమీటర్లు ఉంటే కాజీపేట వస్తారుగా, ఫుల్ లోడు, టైర్ పగిలిపోయింది, పూర్తిగా పగిలిపోయి పడిపోయి. దేవుడు ఎందుకో ఆ మొండితనాన్ని ఇచ్చాడు. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఒక్కరిని పోరాడే శక్తి దేవుడు నాకు ఇచ్చినాడు. నేను పోరాడతాను. కరోనా వస్తే ఒక్కరినే, మా అమ్మ ఏడుస్తుంది, నా కొడుకు ఒక్కడే పోతాడని ఒక్కడే చేసుకొని వచ్చేసాను. అది 3 రోజుల్లోనే సార్ నేను ఇంటికి పోతాను, నాకు తగ్గిపోయింది చెప్పాను. ఆ 3 రోజులు నా కరోనా తగ్గించాము. ఏడుస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన ముళ్ళు నువ్వు తిరస్కరిస్తున్నావు, అది దేవునికి మంచిది కాదు. నాకు ఇచ్చిన ముళ్ళు ఏంటి తెలుసా? షుగర్. నేను ట్యాబ్లెట్లు వాడేవాడిని కాదు, అట్లే పోరాడేవాడు. అందుకే దేవుడి ముళ్ళను తిరస్కరించుకుంటాం. దీన్ని దేవుడి ముళ్ళను మనము తిరస్కరించుకుంటాం. లోబడాలి. కనపడడానికి ఇలా ఉంటామేమో, పౌలు గారిలాగా హెచ్చింపు మాలో కూడా ఉంటుంది. అందుకే పూలు పెడతాడు దేవుడు. కనుక భూ సంబంధమైన వాటన్నిటిని ఏం చేయాలి? ఈ రాత్రికాల సమయంలో అందరూ లేచి నిలబడి మరి భూ సంబంధమైన వాటన్నిటిని నువ్వు